హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. ఇది చాలా చాలా తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా మీకు స్పెషల్గా ఏమైనా తినాలి అనిపిస్తే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదేంటంటే ఎగ్ పరోటా. ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి. అందులో 2 ఎగ్స్ వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ పంచదార వేసుకోవాలండి. షుగర్ మొత్తం కరిగేలాగా మనం ఎగ్ని బీట్ చేసుకుందాము. షుగర్ మొత్తం కరిగిపోవాలి. ఇందులో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ చూసారు కదా కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కడాయికి ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో ఒక దోశలాగా వేసేసుకుందామండి. దీన్ని కొంచెం పల్సగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. ఇది ఒక పక్క కాలిపోయింది. ఇప్పుడు రెండో పక్కకు టర్న్ చేసేసుకుందాము. చూడండి, బాగా గోల్డెన్ కలర్ బాగా వచ్చింది. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి. వితిన్ 2-3 మినిట్స్లో మ్యాక్సిమం అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో ఇంకా సైడ్గా ఏం నంచుకోవాల్సిన అవసరం లేదు. ఇవే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎగ్ పరోటాలు రెడీ. మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు. సమ్ టైమ్స్ ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా లైక్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి మీకు ఎలా వచ్చినాయో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.